ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి అయితే కాస్తంత అయోమయం గందరగోళంగా ఉందా అంటే అవుననే చెప్తున్నారు. వైసీపీ అయితే ప్రధానంగా ఇదే ఆరోపణ చేస్తోంది. ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగుల బదిలీ ఏదైతే ఉందో ఆ ఉద్యోగుల బదిలీ ప్రక్రియలో గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రేడ్ 5 గ్రేడ్ 6 అంటే డిజిటల్ అసిస్టెంట్లు పంచాయతీ కార్యదర్శుల బదిలీల విషయంలో తీవ్ర అస్పష్టత నెలకొంది. సంబంధిత శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి సచివాలయ ఉద్యోగులకు ప్రస్తుతం బదిలీలు లేవని ప్రకటించారు. అయితే పంచాయతీ రాజ్ అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేసిన మార్గదర్శకాల్లో పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్లు 5, 6 గ్రేడ్ 5 గ్రేడ్ 6 స్పష్టంగా ప్రస్తావించకుండా ఆదేశాలు జారీ చేయడం అనేది గందరగోళానికి కారణమైందట. రెండు శాఖల మధ్య సమన్వయ లోపంతో దాదాపు 20,000 మంది పంచాయతీ కార్యదర్శుల బదిలీపై ఇప్పుడు ఒక అస్పష్టత నెలకొందట. ఒకవైపు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయాల్లో అన్ని జిల్లాల్లో డిపిఓలు అలాగే జెడ్పీసీఈఓలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో బదిలీకి సంబంధించిన అధికార ఉత్తర్వులు రాకపోయినా గ్రేడ్ 5, 6 అంటే గ్రేడ్ 5 and 6 ఉద్యోగుల దరఖాస్తులు స్వీకరించాలంటూ సూచనలు ఇచ్చింది. అదే సమయంలో గ్రామ వార్డు సచివాలయ శాఖ బదిలీకి మినహాయింపు కల్పించాలని ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి ఫైల్ పంపినట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనిపై ఇంకా జీవో అయితే విడుదల కాలేదు. ఇక్కడ ఇదే ఉద్యోగాల అయోమయం ఏంటి అంటే రాష్ట్రంలో ఉన్న సచివాలయ వ్యవస్థ ఏర్పాటుకు ముందు పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో 4 గ్రేడ్లలో పంచాయతీ కార్యదర్శుల బాధ్యతలు నిర్వహించేవారు. సచివాలయాల ఏర్పాట్ల సమయంలో కొత్తగా నియామకాలు జరిగిన గ్రేడ్ 5, 6 పంచాయతీ కార్యదర్శుల పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులుగా సచివాలయాల్లో అయితే పనిచేస్తున్నారు. దీంతో ఆ 2 కేటగిరీ ఉద్యోగులు తమకు ఏ శాఖ ఆదేశాల మేరకు బదిలీల ప్రక్రియ కొనసాగుతుందో తెలియక తికమక పడుతున్నారు. అలాగే ఇక్కడ కీలకమైన అంశం మరొకటి కూడా, ఒక శాఖ అధికారులు దరఖాస్తులు స్వీకరించాలంటూ సూచనలు చేస్తే మరో శాఖ ప్రభుత్వం వద్ద బదిలీలు నిలుపుదలను ప్రతిపాదించడంతో ఆఖరి నిమిషంలో ఏం జరగబోతుందనే సందేహం అయితే ఉద్యోగుల్లో నెలకొందట. మొత్తం మీద ఇది ఒక పెద్ద అయోమయ గందరగోళంగా ఉంది అనేది సాక్షి రేజ్ చేసిన పాయింట్. మరి నిజంగా పంచాయతీ కార్యదర్శుల బదిలీల్లో ఎంత గందరగోళం రావడానికి కారణం ఏంటి, ఎవరి సమన్వయ లోపం, ఏ శాఖ నిర్వహణ లోపం అనేది ఇక్కడ తేలాలి.